నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి 2025లో రెండవ పక్షం గ్రహస్థితి ఎలా ఉంది. గ్రహస్థితి కనుక చూసినట్లయితే మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మరి కేతువు కన్యలో, రాహువు మీనంలో, మకరంలో రవి బుధుడు మొదటి పక్షం వరకు ఉంటే ఇప్పుడు రెండవ పక్షంలో రవి బుధుడు కుంభంలోకి వస్తూ ఉన్నారు. ఇక కుంభంలో ఇప్పటికే అంటే ముందు నుండి కూడా మొదటి పక్షంలో కూడా ఉన్నటువంటి శని ఉంటాడు. ఇది మనకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇక శుక్రుడు మీనంలో కనిపిస్తాడు. ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. దీనికి అనుగుణంగా మరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2025 ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షంలో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి ఏంటంటే రవి బుధుడి యొక్క మార్పు మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2025 ఫిబ్రవరిలో ఎలా ఉంటుంది అని చెప్పినట్టయితే దాదాపుగా కుజుడు రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు అంటేనే ఓ రకంగా ఎంత క్రమశిక్షణ ఉంటుందో, ఎంత సిస్టమేటిక్గా ఉంటాడో అంత కోపం వస్తుంది. కాబట్టి రాశిలో ఉన్నప్పుడు తనుభావంలో కూడా మనకు ఆ కోపం అది ఎంత కనబడుతుంది. కాబట్టి మనకు ఇంట బయట శత్రువులుగా మారేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎంత మంచి వాళ్ళైనా, ఎంత సహనంగా ఉన్నా, ఎంత ఓర్పుగా ఉన్నా మనకు ఊరికే కోపం వచ్చిందనుకో, పక్కవాడు కాదు మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ అవనివ్వండి, ఇల్లాలు అవనివ్వండి, లేకపోతే భర్త అవనివ్వండి, ఊరికే మనకు కోపం వచ్చిందంటే ఎవరు తట్టుకోరు. కాబట్టి ఏం చేయాలి, శత్రువులుగా మారకుండా, అంటే ఇంటివారు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇరుగు పొరుగు ఉంటారు, వాళ్ళందరితో శత్రుత్వం రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి, ఎప్పటికప్పుడు మనల్ని మనం కంట్రోల్గా పెట్టుకోవాలి, మన మనసును నియంత్రించుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు మన మాట ఒక నిబద్ధతతో ఉండాలి. అంటే అవసరానికి మించింది ఎక్కువగా మాట్లాడకుండా ఉన్నట్టయితే శత్రువులు అనేటువంటిది ఉండకుండా ఉంటారు. దానివల్ల మనకు కష్టాలు ఉండవు. ఇక రెండవది దూర ప్రయాణాలు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏదో రకంగా వస్తుంది. కానీ కుజుడు మన భావంలోనే ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి, వెళ్ళేటప్పుడు ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేలే మనం ఏదో వెళ్తున్నాం తొందరగా వెళ్ళాలని అతి స్పీడ్ కానీ, లేదు అంటే మా బండి కొత్తదేలే అని అప్రమత్తంగా కానీ, అంటే ఎట్లా వెళితే అక్కడ సడన్ మన బ్రేక్ పడుతుంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలా కాకుండా తగు జాగ్రత్తలో ప్రయాణం చేసినట్టయితే ప్రయాణాలలో ఇబ్బందులు అనేటువంటివి రావు. ఇక ఉద్యోగ విషయాల్లో కనుక చూస్తే మొదటి వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ స్థానంలో కానీ, ఉద్యోగం కోసం అప్లై చేసేటువంటి వాళ్ళు కానీ, అది ఉద్యోగం అవని, వ్యాపారం అవనండి, ఏదైనా సరే లైవ్లీహుడ్ కోసం మనకి ఏదైతే పనికి వస్తుందో ఆ పనిలో మనం మొదటి వారం కాస్త జాగ్రత్తగా ఎవరితో మాట్లాడినా, ఏ పనైనా చేస్తున్నా కొంచెం ఆలోచించి తరిచి కొద్దిగా ఏదో తొందరపాటుతో గబగబా కొన్ని నిర్ణయాలతో పనిచేయడం అనేటువంటిది కాకుండా చేసినట్టయితే బాగుంటుంది. అట్లాగే ఎవరైతే ఇక్కడ ఒక ప్లస్ ఏంటంటే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారో వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చేటువంటి మంచి సానుకూలమైనటువంటి రోజులుగా చెప్పచ్చు. సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే వ్యయభావంలో సప్తమాధిపతి ఉంటే ఏమవుతుంది, మనకి విదేశీ ప్రయాణం జరిగేటువంటి స్థితి ఉంటుంది. ఆ విదేశీ ప్రయాణం అనేటువంటిది అది చదువు వల్ల కావచ్చు, లేకపోతే వివాహమై కొత్తలో వెళ్ళడం కావచ్చు, ఏదో ఒక రకంగా విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఇంకొక ప్లస్ ఏంటంటే ఎవరైనా ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. అలాగే
కొంత మనం అంటే కుటుంబము ప్లస్ పాయింటే, కుటుంబంతో బాగానే ఉంటుంది. ధనము అంటే కుటుంబంలో ఒకే ఒక జాగ్రత్త ఏంటంటే, కుటుంబము ఎప్పుడు బాగుంటుంది అంటే మీరు అందరితో ప్రేమగా మాట్లాడితే, కానీ కోపం వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ధనం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో అప్పిస్తున్నాం, అప్పు తీసుకుంటున్నాం, లేకపోతే ఏదో కొత్తది కనబడింది, కొత్త అడ్వర్టైజ్మెంట్ కనబడింది, ఏదో ఫోన్లో ఏదో కొత్తవి కనబడ్డాయి, ఇలా పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఉన్నది అంతా కూడా పక్క వాళ్ళకి పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ధనం విషయంలో ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూముల విషయంలో కూడా ఎవరో ఏదో అన్నారు కదా అని మనము అమ్ముకునేవి కానీ కొనుక్కునేవి కానీ మన దాంట్లో వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయడం, ఏదైనా ప్లాట్లు ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, మనం చూసుకోము, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీకున్నటువంటి మీ భూముల విషయంలో జాగ్రత్తగా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఇప్పటికే మీకున్నటువంటి భూముల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక బాగా కలిసి వచ్చే విషయం ఏదయ్యా అంటే చదువు విషయంలో చాలా చక్కగా ఉంటుంది. ఉన్నత స్థితిలోకి వెళ్ళేలాగా ఉంటుంది. ఆ చదువుకునే దానికి మంచి ఫలితం వచ్చేటువంటి స్థితి ఉంటుంది. ఇక చేయవలసింది ఏమిటి అంటే తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన చేయడం. దానికి తోడు చేయవలసిన వాటిలలో ముఖ్యంగా ఏమిటి అంటే ఇప్పుడు కుజ ఆరాధన మర్చిపోకుండా చేయాలి. కందులకు సంబంధించినటువంటి పప్పు అలాంటి వాటిని దానం చేయడం, ఇష్టదేవత ఆరాధన చేయడం అనేటువంటిది తప్పనిసరిగా మర్చిపోకుండా చేసినట్టయితే ఈ మాసం అంతా కూడా మీకు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికీ కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికీ కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల
మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.